అన్యాయాన్ని ప్రశ్నించేందుకే జనసేన పార్టీని పెట్టామని గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ రోజు మాత్రం తనను ప్రశ్నించే వాళ్లపైన ఏకంగా భౌతిక దాడులు చేస్తామని మీడియా సమావేశాలు పెట్టి ప్రకటిస్తోంది జనసేన పార్టీ. దాసరి రాము ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, కాపులపైన, జనసేన పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటీవల దాసరి రాము వాటిని నిలదీస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్పందించాలి, వీటన్నిటి కట్టడి చేయాలి అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీకి కాపులంతా మూకుమ్మడిగా ఓట్లు వేయడం వల్లే చాలా నియోజకవర్గాల్లో అతి భారీ మెజారిటీలు కూడా కూటమి ఎమ్మెల్యేలకు వచ్చాయి. కాబట్టి ఈ జరుగుతున్న దాడులపైన, జరుగుతున్న అన్యాయం పైన పవన్ కళ్యాణ్ స్పందించాలని ఇటీవల దాసరి రాము పదే పదే మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద అటాక్ మొదలు పెట్టారు. ఏకంగా ఆయన మీద భౌతిక దాడులు కూడా చేస్తామని ప్రకటించేసింది జనసేన పార్టీ. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అత్యంత అనుచితంగా ఉన్నాయి. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి నుండి పవన్ కళ్యాణ్ వరకు అంటూ ఉంటారు. కానీ స్వయంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కులాల్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాసరి రాముని ఇకపైన తాము దాసరి రామురెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు ఆయన. అంటే బాగా గమనిస్తే ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. కాపు వ్యక్తిపై ఉండి వైసీపీకి అమ్ముడు పోయి రెడ్ల కింద ఊడిగం చేస్తున్నావు, ఇలా చేయడానికి సిగ్గు లేదా దాసరి రామురెడ్డి అంటూ కూడా కిరణ్ రాయల్ ప్రశ్నించారు. అంటే బాగా గమనిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, మరెవరు కావచ్చు, వీళ్ళని కూటమి నాయకుల్ని కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని ప్రశ్నిస్తే, వాళ్ళని నిలదీస్తే మాత్రం వెంటనే వీళ్ళంతా వైసీపీకి అమ్ముడుపోయారు, వీళ్ళంతా వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ముద్ర చేయడం, వాళ్ళు ఇంకా మాట్లాడినా కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళేమోరే అన్న ఒక భ్రమ పబ్లిక్ లో కల్పించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే ఇప్పుడు అదే ఫార్ములాను జనసేన పార్టీ కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉంది. కాపు నాయకుడిని, కాపుల తరఫున గట్టిగా మాట్లాడుతున్న దాసరి రాముని దాసరి రామురెడ్డిగా నామకరణం చేయడంతో పాటు వైసీపీకి అమ్ముడుపోయాడు, రెడ్ల కింద ఊడిగం చేస్తూ ఉన్నారంటూ కిరణ్ రాయల్ మాట్లాడారు. మరి ఇదే దాసరి రాము తిరిగి ప్రశ్నిస్తే జనసేన పార్టీ వాళ్ళ సమాధానం ఉంటుందా? ఏకంగా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మనం మద్దతుగా నిలబడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. మరి ఆయన కూడా ఒక సామాజిక వర్గానికి ఊడిగం చేస్తూ ఉన్నారా అని ప్రశ్నిస్తే దీనికి జనసేన పార్టీ నుండి సమాధానం ఉంటుందా? నాదెండ్ల మనోహర్ కి పదవి ఇవ్వడం వల్లే సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, ఇతర కాపు నాయకులు వెళ్లిపోయారని దాసరి రాము చెప్తున్నారు. వీళ్ళంతా ఓడిపోయిన వెంటనే వెళ్లిపోయారు. వెళ్లిపోయిన ఈ కాపులు రెడ్ల కింద పని చేయడం సిగ్గనిపించడం లేదా అని వ్యాఖ్యానించారు. మరి వీళ్ళంతా ఎక్కడ రెడ్ల కింద పనిచేస్తున్నారు, ఎక్కడ వైసీపీ కింద పనిచేస్తున్నారో తెలియదు. కానీ కిరణ్ రాయల్ మాత్రం అంటే జనసేన పార్టీని విభేదించిన ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక బురద చెల్లాయాలి, వాళ్ళకు ఒక ముద్ర వేసేయాలన్న ప్రణాళికను జనసేన పార్టీ రెడీ చేస్తున్నట్టుగా ఉంది. ఇంకా అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. రామురెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఎవరు? దాసరి రాము గురించి. ఆయన రెడ్డి కాదు, కాపు. కానీ వీళ్ళే రెడ్డి అని ఒక ముద్ర వేసేసి దాసరి రామురెడ్డి నోరు అదుపులో పెట్టుకో, గుంటూరు సీటు కోసం ప్రయత్నిస్తున్నావని మాకు తెలిసింది, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నీకు సీటు సంగతి ఏమో కానీ నీ సీటు చినిగిపోతుంది అని మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ అత్యంత అనుచితంగా. నాలుక చీలేస్తాం, సిగ్గు లేకుండా లఫంగి లాగా మాట్లాడుతున్నావు, నీకంటే పిచ్చి కుక్కలు నయం అంటూ కూడా మాట్లాడారు. రోడ్ల మీద తిరగగలవా అని కూడా దాసరిని రాముని ఉద్దేశించి కిరణ్ రాయల్ ప్రశ్నిస్తున్నారు. బట్టలు ఊడదీసి కొడతాం అంటూ మాట్లాడారు. దాంతోపాటు ఒక వార్నింగ్ ఇచ్చేశారు ఆయన. ఇక పైన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ప్రెస్ మీట్లు ఉండవు, ఏకంగా దాడులే ఉంటాయి. దాసరి రాము మీకే చెప్తున్నాం, నీకి నీ బ్యాచ్ కే చెప్తూ ఉన్నాం, ఇక ప్రెస్ మీట్లు పెట్టాం, డైరెక్ట్ గా దాడులు చేస్తామని జనసేన పార్టీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కాపు నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నీకన్నా కుక్కే నయం, రోడ్డు పైన పిచ్చి కుక్క నయం, నాలుక చీరేస్తాం, ఏమనుకుంటున్నావు, రోడ్ల పైన తిరగతావు, మమ్మల్ని పెట్టుకుంటా నువ్వు బెదిరిస్తున్నాం అనుకో అని చెప్తున్నాం. బెదిరిస్తానే ఉన్నాం నిన్ను. మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన పేమెంట్ ఆర్టిస్టులు కూడా చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి, రాముకే చెప్తున్నా అంటే బ్యాచ్ చెప్తున్నా. అంటే ఇక్కడ కాపులకు అన్యాయం జరుగుతోంది, టీడీపీ వాళ్ళు అణచివేస్తూ ఉన్నారు గ్రామాల్లో, ఇలాంటి అంశాలన్నీ ఇకపైన ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తాం, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే దాడులు చేస్తామని స్వయంగా కిరణ్ రాయల్ చెప్తూ ఉన్నారు. పైగా అన్నిటికి మించి ఇప్పుడు కాపు నాయకుల మీదే దాడులు చేస్తామని జనసేన పార్టీ ప్రకటించడం అన్నది మాత్రం ఇది ఒక పెద్ద పరిణామం. మొన్నటి ఎన్నికల్లో నిజంగానే కాపు సామాజిక వర్గం కొన్ని జిల్లాల్లో మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడంతోనే కూటమి ఎమ్మెల్యేలకు భారీగా మెజారిటీలు వచ్చాయి. కాపు సామాజిక వర్గం బలంగా ఉండబట్టే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లోనే ఎక్కువ జనసేన పార్టీ సీట్లు తీసుకొని అక్కడ అన్ని గెలిచేసింది. ఈ రోజు ఇక కాపులతో మాకు పని లేదు అన్న ఒక నిర్ధారణకు పవన్ కళ్యాణ్ వచ్చేసారా? లేకుంటే ఈ కాపుల్ని ఇప్పుడు మనం సాటిస్ఫై చేయడం, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయడం, వాళ్ళని అడ్రస్ చేయడం అన్నది తలకు మించిన భారం కాబట్టి వదిలించేసుకుందాం, ఈ 3 ఏళ్ల పాటైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారా? లేకుంటే ఇంత డైరెక్ట్ గా కాపు సామాజిక వర్గం తరఫున కాపులు అందరూ చెప్తారు, ఇప్పుడు అంతో మా తరఫున మాట్లాడుతున్నది దాసరి రాము మరికొందరు నాయకులు అని. అలాంటి వాళ్ళని ఇళ్లకు దూరి కొడతాం, మీరు రెడ్లలో జాయిన్ అయిపోయారు, రెడ్ల కింద ఊడిగని చెప్తూ ఉన్నారు, ఇకపై ప్రెస్ మీట్లు ఉండవు, ఏకంగా భౌతిక దాడులే చేస్తామని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇంత
పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే ఒకవైపు తోసేయడం వల్లని ఎవరైతే తమను ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఒకవైపు తోసేసి వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేసేసి అమ్ముడు పోయారని ఒక ముద్ర వేస్తే వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్దగా ప్రభావం ఉండదు అన్న ఒక స్ట్రాటజీని ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఫాలో అయ్యేది. ఇప్పుడు దానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ కూడా దీన్నే అప్లై చేస్తున్నట్టుగా ఉంది. మొన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే ఉంటాయి పోతే పోతాయి ఓట్లు, ఎంతసేపు కాపులకి అంటారు, నేనేమన్నా కుల సంఘం నాయకుడినా, ఒక కులం కోసం పార్టీ పెట్టానా అని డైరెక్ట్ గా మాట్లాడేశారు. నా గురించి మాట్లాడుతున్న వాళ్ళ చిట్టా విప్పమంటారా, వాళ్ళ సంగతి తేల్చమంటారా అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంటే కాపు నాయకులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ స్వయంగా అధ్యక్షుడు బెదిరించారు. ఈ రోజు కిరణ్ రాయల్ అయితే మేము ఏకంగా భౌతిక దాడులు చేస్తాం, ఇక ప్రెస్ మీట్లు కూడా పెట్టమని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ పంత. దాంతో పాటు ఆయన 2018లో సుగాలి ప్రీతి హత్య జరిగితే 2020లో పవన్ కళ్యాణ్ కర్నూలులో పెద్ద సభ పెట్టినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి భూమి, స్థలము, ఉద్యోగం అన్ని ఇచ్చిందని చెప్తున్నారు. 2018లో కాదు, 2017 ఆగస్టులో హత్య జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కూడా 1.5 ఏడాది పాటు అధికారంలో ఉన్నారు. సుగాలి ప్రీతి ఘటన జరిగిన తర్వాత కూడా 1.5 ఏడాది పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఆ కేసు గురించే మాట్లాడలేదు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఈ హత్య జరిగిందేమో అన్నట్టుగా మాట్లాడేశారు. సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్లే 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, ఉద్యోగం అన్ని వచ్చాయని చెప్తున్నారు కదా కిరణ్ రాయల్. మరి జగన్మోహన్ రెడ్డి 2021 నవంబర్లో ఇవన్నీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున. మరి ఆ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారా? లేదు. ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి ఏం చెప్పారు? దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. భూములు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి న్యాయం జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మొత్తం దోషులు ఎవరో తేలుస్తాం, సిబిఐకి ఇప్పిస్తాం, దర్యాప్తు చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో సిబిఐ మా దగ్గర సిబ్బంది లేరు కాబట్టి మేము ఈ కేసును దర్యాప్తు చేయలేము అంటే పవన్ కళ్యాణ్ కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వామిగా ఉండి కూడా మౌనంగా ఎందుకున్నారు అన్నది ప్రశ్న. కేవలం పరిహారం ఇవ్వడమే కేసుకు పరిష్కారం అయి ఉంటే 2021 నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసింది, దీని మీద మీరు దర్యాప్తు చేయండి అని. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అప్పటికే డిఎన్ఏ రిపోర్ట్లు అన్ని తారుమారు అయిపోయాయంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు నాకు సిఐడి వాళ్ళతో, హోంమంత్రితో మాట్లాడితే అని చెప్పారు. ఒకవేళ తారుమారు జరిగింటే ఎప్పుడు జరిగి ఉండాలి? హత్య జరిగిన తర్వాత వారానికో 10 రోజులకో నెలకు జరుగుతాయి. హత్య జరిగిన తర్వాత 1.5 ఏడాదికి పైగా 1 ఏడాది 9 నెలల పాటు టీడీపీ ప్రభుత్వం ఉంది, జనసేన పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ పూర్తిగా తన రాజకీయ స్వార్థం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బురద చల్లడం కోసమే పబ్లిక్ గా ఈ కేసును వాడుకున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఖరితో మరింత స్పష్టత వచ్చింది. సో కిరణ్ రాయల్ చెప్తున్నట్టు సుగాలి ప్రీతి కేసులో నిజంగానే పవన్ కళ్యాణ్ తన రాజకీయ కోసం వాడుకున్నారు అనేది 100% నిజం. దీంట్లో ఎక్కడ డిబేట్ పెట్టినా కూడా తేలిపోతుంది.